నాగపంచమి పూజా విధానం. నాగపంచమి పండుగను శ్రావణ మాసంలో శుక్లపక్షం 5వ రోజున జరుపుకుంటారు. ఈ నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం ద్వారా భక్తులు పాము కాటు నుంచి రక్షణ పొందవచ్చు అని నమ్ముతారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలు మరింత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నాగపంచమి పూజా విధానం. పూజకు సిద్ధం అవ్వడం. నాగపంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. పూజా స్థలం ఏర్పాటు. ఇంటిలోని పూజా గదిలో లేదా ఇంట్లో ఒక ప్రత్యేక స్థానంలో నాగదేవతల ప్రతిమ లేదా చిత్రాన్ని ఉంచాలి. పూజకు కావలసినవి: పాలు, పండ్లు, పువ్వులు, అక్షింతలు, గంధం, కుంకుమ, దీపం, ధూపం, వక్కలు, తమలపాకులు, నైవేద్యం మొదలైనవి సిద్ధం చేసుకోవాలి. పూజ చేయటం. ముందుగా గణపతి పూజ చేసి తర్వాత నాగదేవతను పూజించాలి. జంట నాగుల విగ్రహానికి ముందుగా ఆవు పాలతో అభిషేకం చేసి తదుపరి నీటితో కడిగి పసుపు కుంకుమ నీటితో మళ్ళీ అభిషేకం చేసి స్వామివారిని పుష్పాలతో అలంకరించాలి. పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట చుట్టూ పసుపు నీటితో శుభ్రం చేసి ముగ్గు వేసి అక్కడ కూడా దీపారాధన చేయాలి. పుట్ట దగ్గర చెప్పవలసిన మాటలు: నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటివాడు అనుకో, నాకంట నువ్వు పడకు, నీకంట నేను పడకుండా చూడు తండ్రి అని వేడుకోవాలి. చలిమిడి, చిమ్మిరి, అరటిపండు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ప్రార్థన చేయాలి. నాగకవచం స్తోత్రం కూడా చదువుకోవాలి. 3 లేదా 5 ప్రదక్షిణలు చేసి నమస్కరించి పుట్టమన్ను కొంచెం తీసి చెవులకు మరియు నుదుటికి రాసుకోవాలి. ఓం నాగేంద్ర స్వామినే నమః అని 108 సార్లు జపం చేయాలి. దానం. పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయడం ఎంతో మంచిది. రోజు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం మళ్ళీ పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి ఉపవాసం విరమించాలి.